అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో కర్ణాటక స్పెషల్ దొన్నె బిర్యానీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మీరు ఎప్పుడైనా దొన్నె బిర్యానీని తిన్నారా? తినకపోయి ఉంటే ఇలా నేను చెప్పినట్టుగా ఇంట్లో ట్రై చేయండి. పక్కా బెంగళూరు స్టైల్ దొన్నె బిర్యానీని మీరు టేస్ట్ చేసేయచ్చు. బిర్యానీ వెరైటీస్లో హైదరాబాదీ బిర్యానీ ఎంత ఫేమస్, ఈ దొన్నె బిర్యానీ కూడా అంతే ఫేమస్ అండి. చాలా చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ఫుల్ రైస్ అనమాట. ఈ దొన్నె బిర్యానీ అంత రుచికరంగా రావాలి అంటే రెండు కారణాలండి. ఒకటి మనం ఇందులోకి యూస్ చేసే మసాలా పొడి, అలాగే ఇంకొకటి గ్రీన్ పేస్ట్ అనమాట. ఈ రెండు కూడా ఎలా తయారు చేసుకోవాలో మీరు తెలుసుకుంటే దొన్నె బిర్యానీని చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇంట్లో. మీరు వండుతూ ఉంటేనే ఆ వాసన పక్క వీధికి వచ్చేంత సువాసన ఉంటుందండి. చాలా ఫ్లేవర్ఫుల్ డిష్ అనమాట ఇది. ఇలా చేసుకుని మీరు ఒక్కసారి టేస్ట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి సర్వ్ చేస్తే వాళ్ళకి కూడా ఫేవరెట్ డిష్ అయిపోతుంది. దీనికి కాంబినేషన్గా మంచి టేస్టీ షేర్వా రెసిపీని చూపిస్తున్నాను. తప్పకుండా ఈ రెండు ఇంట్లో ట్రై చేయండి. అస్సలు టేస్ట్ని మిస్ చేయొద్దు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం కేజీ దాకా చికెన్ తీసుకుంటున్నానండి. మీరు 750 గ్రాముల నుంచి 1 కేజీ చికెన్ దాకా తీసుకోవచ్చు. చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని బాగా వాష్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఈ చికెన్ పీసెస్ అనేవి మీడియం సైజులో ఉండాలి. మరీ పెద్దగా కాకుండా చిన్న సైజులో కాకుండా మీడియంగా కొట్టించుకోండి. ఈ చికెన్లోకి 2-3 టీ స్పూన్ల దాకా ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేయండి. 1 చెక్క నిమ్మరసాన్ని ఇందులో పిండేసేయండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. 1/3 కప్ దాకా పెరుగు కూడా వేసేసుకుని చికెన్కి వీటన్నిటిని కూడా బాగా పట్టించాలన్నమాట. ఇలా నీట్గా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి. చికెన్ అనేది టెండర్గా జ్యూసీగా తయారవుతుంది. లేదా ముందు రోజే చికెన్ని మీరు తెచ్చేసుకుని శుభ్రం చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు. సో చికెన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మన రైస్ని కూడా నానబెట్టుకోవాలన్నమాట. 1 కేజీ చికెన్కి 2 గ్లాసుల దాకా రైస్ తీసుకోవాలి. వెయిట్లో కనుక చూసుకున్నట్లయితే 1/2 కేజీ దాకా రైస్ తీసుకున్నానండి. నేను ఇక్కడ చిట్టి ముత్యాల రైస్ తీసుకుంటున్నానండి. జనరల్గా అయితే దీనికి కాంబినేషన్ చిట్టి ముత్యాలేనమాట. చిట్టి ముత్యాలతోనే బాగుంటుంది. నార్మల్ బాస్మతి రైస్ వాడకూడదు. లేదా మీరు రెగ్యులర్గా యూస్ చేసుకుని సోనా మసూరి రైస్ అయినా యూస్ చేయొచ్చు. సో రైస్ని శుభ్రంగా 2 సార్లు బాగా కడిగేసేసి మళ్ళీ నిండుగా నీళ్లు పోసి ఒక అరగంట పాటు బియ్యాన్ని నానబెట్టండి. ఇప్పుడు ఈ దొన్నె బిర్యానీలోకి కావాల్సిన మసాలా పొడి తయారు చేసుకుందాము. దానికి మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 8 లేదా 10 లవంగ మొగ్గలు, ఒక 6 యాలక్కాయలు, ఒక అనాస పువ్వు, చిన్న మరాఠీ మొగ్గ, అరముక్క జాపత్రి, చిన్న ముక్క రాతి పువ్వు, ఒక బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, 1 టీ స్పూన్ సోంపు, 2 టీ స్పూన్ల దాకా ధనియాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న కసూరి మేతి, ఇవన్నీ వేసి మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటే దొన్నె బిర్యానీలోకి కావాల్సిన మసాలా పౌడర్ రెడీ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేయండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి 12 దాకా పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఇందులోకి కారం అనేది మనం ఎక్స్ట్రా వేయమన్నమాట. సో పచ్చిమిర్చి అండ్ మిరియాలతో వచ్చే కారమే సరిపోతుంది. మీరు తినే స్పైస్ని బట్టి అండ్ మీరు తీసుకునే పచ్చిమిర్చి కారాన్ని బట్టి ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయల్ని కాస్త నూనెలో వేయించాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయను తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసి ఫ్రై చేయండి. కాస్త రోస్ట్ చేసిన తర్వాత ఇందులోకి మెంతి కూర, పుదీనా ఆకులు, అలాగే కొత్తిమీర, ఈ 3 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని వేసుకోవాలండి. నేను ఇక్కడ గుప్పెడు దాకా తీసుకున్నాను అనమాట. అంటే అప్రాక్సిమేట్గా చూసుకుంటే ఒక్కొక్క బౌల్ దాకా తీసుకున్నాను. 3 ఈక్వల్గా తీసుకున్నాను. అన్నిటినీ కూడా సన్నగా తరిగేసేసి ఈ ఆయిల్లో వేసేసి రోస్ట్ చేయండి. మరీ ఎక్కువ వేయించాల్సిన పని లేదు. జస్ట్ ఈ ఆకుల్లో ఉండే నీరు చెమ్మ ఆరిపోయేంత వరకు రోస్ట్ చేయండి, సరిపోతుంది. అలా రోస్ట్ చేసుకున్నాక వీటన్నిటిని కూడా ఈ మిక్సీ జార్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టండి. నెక్స్ట్ స్టవ్ మీద పెద్ద బాండి పెట్టుకోండి బిర్యానీ తయారు చేసుకోవడం కోసం. ఇందులోకి 5-6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ని వేసుకోవాలి. ఇందులోకి షాజీరా, మిరియాలు, పెద్ద యాలుక, అలాగే రాతి పువ్వుతో పాటు మిగిలిన హోల్ గరం మసాలా స్పైసెస్ని యాడ్ చేయండి. కాస్త రోస్ట్ చేయండి. నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు దాకా ఉల్లిపాయలు వేసుకుని దోరగా వేయించేసేయండి. ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం కూడా వేసేసేయాలన్నమాట. ఈ చికెన్ కుక్ అయ్యేంత వరకు కూడా గరిటెతో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ని బాగా కుక్ చేయండి.
చికెన్లో వాటర్ అనేది ఇంకా ఉండకూడదండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా చికెన్ని బాగా రోస్ట్ చేయాలి. ఆ తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా వేసేసేయాలన్నమాట. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుతూ బాగా రోస్ట్ చేయండి. ఈ గ్రేవీ అనేది కాస్త చిక్కగా అవ్వాలన్నమాట. అలాగే ఈ కలర్ కూడా గ్రీన్ కలర్ నుంచి కొంచెం డార్క్ గ్రీన్లోకి చేంజ్ అవుతుంది. అంతవరకు కూడా చికెన్ని ఈ పేస్ట్ని కూడా కలిపి బాగా గరిటెతో కలుపుతూ మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేయండి. ఇలా గ్రేవీ కాస్త చిక్కగా అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న దొన్నె బిర్యానీ మసాలా పొడి మొత్తాన్ని కూడా వేసేసేయాలి. నేను 1 టీ స్పూన్ దాకా పక్కన పెడుతున్నానండి. షేర్వా తయారు చేస్తున్నా అని చెప్పాను కదా, దానిలోకి ఈ మసాలాని వాడతాను అనమాట. సో ఇలా మసాలా పొడి వేసిన తర్వాత అంతా కూడా బాగా కలిపేసేసి ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి కూడా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కుక్ చేయాలి. సో ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా చికెన్ చక్కగా కుక్ అయ్యి గ్రేవీ కూడా పచ్చివాసన పోయి మంచిగా నూనె పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రైస్ కుక్ చేసుకోవడం కోసం ఎసరు వేసుకోవాలి. ఇక్కడ వాటర్ క్వాంటిటీ వచ్చేసి 3 గ్లాసుల దాకా నీళ్లు వేసుకోవాలండి. నేను చిట్టి ముత్యాల రైస్ని 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వేస్తున్నాను. అదే మీరు నార్మల్ రైస్ కనుక తీసుకున్నట్లయితే 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలన్నమాట. చిట్టి ముత్యాలకి బిర్యానీ రైస్ క్వాంటిటీ లాగే మనం వాటర్ ఎసరు తీసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున అనమాట. ఎసరు వేసుకున్న తర్వాత అంతా కలిపేసేసి సాల్ట్ని అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఎసరు మరిగేంత వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి. ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా బాగా కడిగేసేసి నీళ్లు లేకుండా వాడ్చేసి ఆ రైస్ని ఈ ఎసరులోకి వేసేసి మొత్తం కలిపేసేయండి. కాస్త నీరు ఎగిరేంత వరకు కూడా గరిటెతో మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో కాస్త రైస్ని దగ్గరకు అయ్యేంత వరకు కొంచెం కుక్ చేయండి. ఇలా రైస్ అనేది కాస్త ఉడికిన తర్వాత ఇందులోకి 1 అరచెక్క నిమ్మరసాన్ని ఇందులో పిండేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఇక కదపకుండా మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసేసి ఒక పాత పెనాన్ని అట్ల పెనాన్ని పెట్టి దానిపైన ఈ బిర్యానీ పాట్ని పెట్టి దమ్ చేయండి. ఖచ్చితంగా 15 నుంచి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేయాలన్నమాట. ఈ రైస్ కుక్ అయ్యేలోపు దమ్ అయ్యేలోపు మనం ఇందులోకి కావాల్సిన టేస్టీ బిర్యానీ గ్రేవీ షేర్వాని తయారు చేసుకుందాం. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 టీ స్పూన్ల దాకా గసగసాలు వేసుకోవాలి. 1 పావు చెక్క ఎండు కొబ్బరిని ఇలా సన్నగా ముక్కల కింద కట్ చేసేసి ఇందులో వేసేసేయండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసి ఆ తర్వాత నీళ్లు వేసుకుని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేయాలి. ఎంత వీలైతే అంత మెత్తటి పేస్ట్ని తయారు చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత 1 పావు కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లి తరుగు వేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టు 3 లేదా 4 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసేయండి. ఇందులోకి కారానికి మనం ఎక్స్ట్రా ఇంకేమీ వేయమన్నమాట. ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత 1 పావు కప్పు దాకా పెరుగు వేసుకుని పెరుగుని కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న గసగసాలు కొబ్బరి పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసి ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. నూనె పైకి తేలిన తర్వాత ఇందులోకి స్పైసెస్ వేసుకోవాలి. 1 పావు టీ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత ఉప్పు, అలాగే పక్కన పెట్టుకున్న దొన్నె బిర్యానీ మసాలా పొడి కూడా వేసేసేయాలి. గరిటెతో కలుపుతూ కాస్త దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేయండి. ఆ తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు వేసుకోవాలి. బిర్యానీ గ్రేవీ మీకు ఎంత పలుచగా కావాలి అంటే దానికి తగ్గట్టుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేస్తే టేస్టీ బిర్యానీ గ్రేవీ రెడీ అయిపోతుందండి. ఈ షేర్వా చాలా బాగుంటుంది ఏ బిర్యానీలోకైనా కూడా, వెజ్ ఆర్ నాన్ వెజ్. అండ్ చేసుకోవటం కూడా చాలా సులువు, క్విక్గా తయారైపోతుంది అనమాట. ఇలా తయారు చేసుకున్న బిర్యానీ షేర్వాని పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు దొన్నె బిర్యానీ చూద్దాము. రైస్ అనేది చక్కగా ఉడికిపోయింది, అడుగున నీరు కూడా లాగేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసేయచ్చు. స్టవ్ ఆపిన తర్వాత కూడా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేస్తే ఆ రైస్ అంతా కూడా ఎక్స్ట్రా ఉన్న మాయిశ్చర్ని కూడా పీల్ చేసుకుని పొడి పొడిగా తయారైపోతుంది అనమాట. ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి, రైస్ ఎంత చక్కగా ఉడికిందో. అండ్ చికెన్ ముక్క కూడా టెండర్గా వచ్చింది. మూత తీసి కలుపుతూ ఉంటేనే ఇల్లంతా కూడా ఫ్లేవర్తో నిండిపోయింది. మా ఇంట్లో బిర్యానీస్లో ఫేవరెట్ అంటే హైదరాబాదీ బిర్యానీ, ఆ తర్వాత ఈ దొన్నె బిర్యానీనండి. పులావ్ టైప్లో చాలా చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ దొన్నె బిర్యానీకి కాంబినేషన్గా మనం చేసుకున్న షేర్వాతో పాటుగా కుకుంబర్ రైతా బాగుంటుందండి. కీరాతో చేసుకునే రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంతేనండి,
దొన్నె బిర్యానీ చేయడం పెద్ద కష్టమేం కాదు. మన హైదరాబాదీ బిర్యానీ కన్నా కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు అనమాట. అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా నేను చెప్పినట్టుగా ఇలా దొన్నె బిర్యానీ షేర్వా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.